వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నాయకులు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు విజయనగరం డివిజన్లో నెల్లిమర్ల, ఎస్కోట, విజయనగరం, గంటాడ ప్రాంతాలకు సంబంధించిన మాజీ శాసనసభ్యులు కడుపుంటి శ్రీనివాస్ గారు, అలానే బడికొండ అప్పలనాయుడు గారు, ఎమ్మెల్సీ సురేష్ బాబు గారు, ఇంకా మిగిలిన నాయకుల మండల అధ్యక్షులు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు అందరం కలిసి ఈ డివిజన్ ఆర్డీఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న రైతుల తాలూకా కష్టాలు అందులో తెలియజేశాం. ప్రతి ఒక్కరికి తెలుసు, 3 సీజన్లు ఉంటాయి: ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం. వర్షాకాలం వచ్చింది అనగానే రైతులు పొలాల్లోకి వెళ్ళి దున్నుకొని పంటలు వేసుకొని ఆ పంటలు పండించుకొని వచ్చిన ఆదాయంతో కుటుంబాల సంవత్సరాంతం పోషించుకునే పరిస్థితి యావత్తు ప్రజలకి తెలుసు. ఆంధ్ర రాష్ట్రం అంటే ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం. ఈ రాష్ట్రంలో అనేక మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. మరి దురదృష్టం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం. ఈరోజు కొత్త కాదు, ఎప్పుడొచ్చినా ఆయన అధికారంలో ఉంటే అతివృష్టి లేకపోతే అనావృష్టి. అతివృష్టి అనావృష్టి కాకుండా మామూలు టైంలో ఏదైనా పంటలు పండుతాయంటే నాసిరకం విత్తనాలు సరఫరా, మొలకెత్తిన మొక్కలకైనా ఎరువులు వేసుకుందామంటే ఎరువులు లేకుండా చేయటం, ఇదంతా ఆయన మనసులో ఉన్న ఆలోచన ఎప్పుడో బయటపెట్టారు. వ్యవసాయం అనేది దండగా, వ్యవసాయం చేయకండి అని. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం అంటే దండగ కాదు, వ్యవసాయం అంటే పండగ అనే విధంగా రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి మళ్ళీ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించిన పరిస్థితి మనందరికీ తెలుసు. బయటికి ఎన్ని మాటలు చెప్పినా చంద్రబాబు నాయుడు గారు రైతుల మీద ఒక సదాప్రాయం లేదని మాత్రం అందరికీ తెలిసిన విషయం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక్క యూరియాయే కాదు, అన్ని రంగాల్లో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రైతులు పంటలు పండితే దానికి మార్కెట్లో తగిన ధర కల్పించలేకపోతుంది ప్రభుత్వం. అటు ఉల్లిపాయలు అవనాయండి, మామిడి పళ్ళు అవనాయండి, ఆఖరికి బత్తాయి పళ్ళు అవనాయండి, నిమ్మ పళ్ళు అవనాయండి. ఏ రైతు ఏ వ్యవసాయం చేసినా ఆ పంట దిగుబడి బాగుంది అనుకున్న రోజుని ఆ ధరలు తగ్గిపోయి రోడ్డు మీద పారపోసుకునే పరిస్థితి రాష్ట్రంలో ఈ సంవత్సరం 3 నెలలు బట్టి జరుగుతుందన్న విషయం మనందరికీ తెలుసు. మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించారో ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా ప్రోత్సహించారు. గ్రామాలంట రైతు భరోసా కేంద్రాలు నిర్మించి ఎవరు గ్రామం దాటి వెళ్ళవలసిన లేదు, మీ గ్రామాల్లో మీ ముంగిటికే మేము అన్నీ కూడా సౌకర్యాలు కల్పిస్తాను, ఎరువులు, విత్తనాలు వగేరా వగేరా అన్నీ కల్పించడమే కాకుండా అధికారులు పంపించి అవగాహన కూడా కల్పించేవారు. వాలంటీర్ వ్యవస్థ ఉండేది. రైతు ఇంట్లో పడుకుంటే తలుపు కొట్టి చెప్పేవారు, ఇగో విత్తనాలు వచ్చాయి, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, ఇగో యూరియా వచ్చింది, లేకపోతే ఎరువులు వచ్చారు అంటే రైతు సంతోషంగా వెళ్ళి ఆ గ్రామంలో ఉండి గ్రామంలోనే తెచ్చుకునేవారు. ఈరోజు టౌన్లోకి రావాల్సి వస్తుంది, టౌన్లో బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవాల్సి వస్తుంది. బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్ముతున్నారనే విషయం ప్రభుత్వానికి తెలియదా అని అడుగుతున్నాం. ప్రభుత్వానికి తెలిసినా కింద ఉన్న వాళ్ళని హెచ్చరించక ఈ విధమైన పరిపాలన జరుగుతుంది, ఈ విధమైన ఇబ్బందులు కలుగుతున్నాయని చెబుతున్నాం. ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ ఆఫీసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఒక వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. సక్రమంగా వెంటనే ఎరువులు సరఫరా చేయమని కోరుతున్నాం. రైతుల కష్టాన్ని, రైతుల ఉసుల్ని తగిలించుకోకండి అని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.